గులాబ్ జాము ఉండలు చేసేటప్పుడు రోజులా గట్టిగా కాకుండా వెరీ స్మూత్గా రావాలంటే నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్లు గులాబ్ జామ్ పౌడర్ని తీసుకుంటున్నాను. పాలు వేసి మెత్తగా కలుపుతున్నాను. గులాబ్ జామ్ పిండి ఉండలు కట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి కాకుండా లూజ్గా అలా పైన ఉండలు కట్టడం వల్ల వెరీ స్మూత్గా ఉంటాయండి. పాకం హీట్గా ఉన్నప్పుడే గులాబ్ జాముల్ని రెడీ చేసి పాకంలో వేయాలి. చూడండి, ఇక్కడ నేను పాలు వేసి గులాబ్ జామ్ మిక్స్ని బాగా మిక్స్ చేస్తున్నాను. అంతా మిక్స్ చేసుకుని అన్నీ ఒకసారి వేసేయకుండా పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ రెడీ చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుందండి. అన్నీ ఒకేసారి వేసేస్తే పట్టదండి, ఎక్కువ పాలు పట్టవు, అప్పుడు పిండి కూడా గట్టిగా ఉంటుంది. మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరి గోధుమ పిండిలాగా మిక్స్ చేయకూడదండి, గట్టిగా ప్రెస్ చేసి ఊరికే అలా కలుపుతూ 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 పిండిని గోధుమ పిండి మనం చపాతీకి ప్యాటర్న్ రెడీ చేసుకుంటాం కదా, అలాగా ప్యాటర్న్ని రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అంతా మిక్స్ చేసుకొని ముద్ద చేసుకున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా ఇవ్వడం వల్ల పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఇవి నేనైతే 1 డే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇస్తానండి. పిల్లలు ఐస్ క్రీమ్ కలుపుకొని కూడా తింటారు. ఒక్కొక్కసారి బాదం మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసి ఇస్తానండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను 2 ప్యాకెట్లు గులాబ్ జామ్ మిక్స్కి 1/2 కేజీ అంటే 500 గ్రామ్స్ చక్కెర పాకం చేస్తున్నానండి. ఈ పాకం మరింత గట్టిగా రావాల్సిన అవసరం ఏం లేదు. లూజ్ పాకం అంటే లైట్గా పాకం పడితే చాలండి. కొంచెం ఇట్లా పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే చాలు, సరిపోతుంది. ఇక్కడ అన్ని బాదం మిక్స్ని అంతా ఉండలు రెడీ చేసుకున్నానండి. చూడండి, 2 ప్యాకెట్లు బాదం మిక్స్కి ఇన్ని ఉండలు వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకున్నానండి. ఈ ఉండల్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఈ ఉండలు 1 బై 1 వేసి కలుపుతూ ఉండాలండి. 1 బై 1 అన్నీ వేసిన తరువాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లేకపోతే పైన ఎక్కువ కలర్ వచ్చేస్తాయి హై ఫ్లేమ్లో పెడితే, లోపల మాత్రం కుక్ అవ్వకుండా అలాగే ఉంటాయండి. అందుకే మనము మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే బాగా లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది. జామున్లు కూడా మంచి కలర్ వస్తాయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే గులాబ్ జాములు తినడానికి టేస్ట్గా ఉంటాయండి. చూడండి, ఇక్కడ నేను చక్కెర పాకం పట్టి పక్కన పెట్టుకున్నాను కదా, అందులో ఇవి వేస్తున్నానండి. తొందరగా అయిపోవాలంటే మనం ఒక పక్క పాకానికి పెట్టేసుకొని గులాబ్ జామ్ మిక్స్ని మనం రెడీ చేసుకుంటే, మనము మిక్స్ని రెడీ చేసుకునే లోపల పాకము పడిపోతుందండి. అది పక్కన పెట్టుకొని మనము ఆయిల్ వేసి ప్యాన్ పెట్టి అందులో ఈ ఉండలు వేసి ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకోవడమేనండి. స్పీడ్గా తయారైపోతుంది. అందుకే నేను ఇలా చెప్తున్నానండి. ఇలా ఉండలు అయిపోయేంత వరకు 1 బై 1 వేసి అన్నింటినీ ఫ్రై చేసి చక్కెర పాకంలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తరువాత అది పాకం అంతా గులాబ్ జాములకు పట్టేటట్టు గరిటెతో కలబెడితే చెదిరిపోతాయండి. కలబెట్టకుండా మనం ఏదైనా ఒక క్లాత్తో పట్టుకొని ఆ గిన్నెను కానీ దబన్ కానీ అలా ఇలా తిప్పాలండి. అప్పుడు పాకం అంతా వాటికి పడుతుంది, పట్టేలాగా తిప్పుకోవాలండి. అప్పుడు ఎక్కువ పాకము వాటికి అవసరం లేకుండా తగినంత పీల్చుకునేస్తుందండి. మరి మనం ఎక్కువ పాకం బట్టి అదంతా వేస్ట్ చేసే కన్నా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా అనడం వల్ల పాకం అంతా జామున్లకు పట్టుతుంది. ఎందుకంటే పాకం వేడిగా ఉంది, జామున్లు అప్పుడే ఫ్రై అయ్యాయి కాబట్టి అంతా లాగేసుకుంటుంది. తర్వాత మనము ఇలా బౌల్లోకి తీసేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. బాదం పౌడర్తో కానీ, లేదంటే జీడిపప్పుల పలుకులు కానీ, పిస్తా పలుకులు కానీ ఏముంటే అవి డ్రైనర్స్ వేసి రెడీ చేసుకోవచ్చండి. ఇంతేనండి. నమస్తే.